హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మన ఛానల్లో శనగొండలు చేసేది చూపిస్తాను ఫ్రెండ్స్. శనగొండలు చేయాలంటే ఫస్ట్ 1 కిలో శనగగింజలు అయితే తీసుకోవాలి. వాటిని సన్న మంట మీద పెట్టుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగా పొట్టు అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో నుంచి 1 కప్పు శనగగింజలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని రఫ్గా అయితే పౌడర్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ మిక్సీ జార్లో వేసి పౌడర్ అయితే చేసేసుకున్నాను అనమాట నేను. ఆ తర్వాత ఒక శనగగింజలు కిలో తీసుకున్నాం కదండి, ఒక హాఫ్ కిలో కంటే కొంచెం ఎక్కువగా బెల్లం తీసుకొని ఒక పాత్రలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనము ఆ బెల్లంలో కొద్దిగా వాటర్ వేసి బెల్లం బాగా కరిగించుకొని దాన్ని వడపోసుకోవాలండి. ఫస్ట్ వడపోసుకున్నట్లయితే అందులో ఉండే చెదారం కానీ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదండి బెల్లంలో, అవంతా కూడా పోతాయి. ఈ మిశ్రమాన్ని మళ్ళీ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని పాకం అయితే పట్టేసుకోవాలి. చూస్తూ ఉండండి, ఈ మిశ్రమాన్ని మళ్ళీ మనము స్టవ్ మీద పెట్టుకొని పాకం పట్టుకుంటున్నాము. ఇలాగా పాకం పట్టేటప్పుడు ఈ బెల్లం నీళ్ళు బాగా గుంతలు పడేటట్లుగా ఉడకాలండి. ఉడికేటప్పుడు మనము పాకం వచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ పాకం అనేది కొద్ది కొద్దిగా అందులో వేసుకుంటూ చేత్తో ఇలా అన్నప్పుడు మనకు ఇలా ఉండలుగా వస్తే కనుక మనకు పాకం వచ్చినట్లండి. వాటర్లో వేస్తూనే అది విరిగిపోయిందంటే పాకం రానట్టు అనేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇలా ఎవరైనా కూడా పాకం పట్టేది రాని వాళ్ళు చాలామందే ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఈజీగా పాకం అయితే పట్టేది నేర్చుకోవచ్చు అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత చూడండి, ఇలా పాకం అయితే పట్టేసుకోవచ్చు అనమాట. ఇలా పాకం పట్టుకున్న తర్వాత చూడండి, ఇలా వంటకు వస్తూ ఉంది కదండి. ఇప్పుడు పాకం అయితే వచ్చేసింది. ఆ పాత్రను అయితే దించి కింద పెట్టుకునేసి మనము ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో పట్టుకొని జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. ఈ శనగగింజలు అందులో వేసేసుకోవాలండి. శనగగింజలు అన్నీ కూడా అందులో వేసి బాగా కలపాలి. చాలా వేడిగా ఉంటుందండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పాకం అనేది మనం పైన పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మనం చాలా జాగ్రత్తగా కూడా కలుపుకోవాలండి. ఇలాగా గింజలన్నీ కూడా మనం వేయించి పక్కన పెట్టుకున్న గింజలన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ కూడా ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ ఎందుకు వేస్తున్నారు అంటే మనము గింజలు ఒకటే వేసుకొని కలుపుకున్నట్లయితే కనుక మనం ఉండలు చేసేటప్పుడు సపరేట్గా వచ్చేస్తాయండి. సో మనం ఇట్లా కనుక పౌడర్ కొంచెం చేసి అందులో వేసినట్లయితే కనుక మనం ఉండలు చేసుకునేటప్పుడు ఉండలకు బాగా వస్తాయి, ప్లస్ బాగా గట్టిపడతాయి. అప్పుడు మనం ఉండ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని చెప్పి మనం కొద్దిగా పౌడర్ అయితే చేసి పెట్టుకుంటామండి. ఆ పౌడర్ ఇందులో వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అందులో మళ్ళీ కూడా కొంచెము మనం తినే శనగపప్పు కూడా వేసుకుంటామండి, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇవి అవి అన్నీ మిక్స్ చేస్తే చాలా బాగుంటాయండి తినడానికి మనకి. సో అందుకని చెప్పి కొంచెం శనగపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా అయితే ఉండలు చేసుకోవాలండి. ఉండలు చేసుకున్నప్పుడు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ తీసుకొని ఆ వాటర్లో చేయి అద్దుకుంటూ మనం ఉండలు అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసేయాలి, లేదంటే విరిగిపోతాయి, పొడి అయిపోతుంది. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలండి. ఇవి హెల్త్కి చాలా మంచిది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచి రెసిపీ అండి, చూడండి, చెయ్యండి, ట్రై చేసుకొని తిని చూడండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారనమాట. ఇవి చాలా బాగుంటాయి, హెల్త్కి అయితే చాలా మంచిదండి. బ్లడ్ అయితే సూపర్గా పడుతుందండి ఇవి తింటే కనుక. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.